ఈడి పోతాం కలికాలం. చలికాలం వెళ్ళిపోయినట్టు ఉంది కదా మైసే. అవును, పోయే కాలంలాగా ఉంది. కాలం ఎక్కువేరా నీకు. మా అమ్మాయిది శ్రీకాకుళం కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఉండాలే. ఒరు మైసు, నాకు ఆలోచిస్తుంటే ఫ్యూచర్ లో నీకన్నా డబ్బున్న అయిపోతున్నావు అనిపిస్తుందిరా. ఎలారా? ఇప్పుడు కాములీని పెళ్లి చేసుకుంటానా? ఆ, మరి కాములీ వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి కదరా, భీమిలీలో ఒకటి, విజయనగరంలో ఒకటి. ఇంకా వాళ్ళకి ల్యాండ్లు కూడా ఉన్నాయట. అవన్నీ నాకే కదా. నీకు ఇచ్చేస్తానని చెప్పిందా? కాములీ అంటే నాకు కాదేట్రా. ఇంకా విజయనగరంలో మా ఇల్లు ఒకట, మా తాత ఇల్లు కూడా రాసి ఇచ్చాడు అనుకో. మొత్తం 4 ఇల్లు ఉంటాయి నాకు. వీటి రెంట్లతోనే బతికేత్తరా మైసు. ఇటు మీ ఇల్లు కూడా ఎవడైనా రెంట్కి తీసుకుంటాడా? అది కూడా రెంట్కి ఇచ్చేస్తే మేము ఎక్కడ ఉంటాం రా. మిగతావన్నీ ఇచ్చి అందులో మేము ఉంటాం. అందులోనే ఉంటానంటే కామెడీ వస్తుందా? కాములీ వచ్చినంత వరకు అలాగే ఉంచుతాం ఎట్రా. ఆ పెంకులు తీసి రేకులు వేయించేస్తాం. పెంకులు తీసి రేకులు ఎత్తావా? ఎలాగుంది నా ప్లాన్? నీ ప్లాన్ కి, నీ విజన్ కి, నీ ముందు చూపుకి 1000 కొబ్బరికాయలు కొట్టినా తప్పలేదురా బాబు. మరి అందుకే నీకన్నా డబ్బున్న అయిపోతాను అన్నాను. అయిపోతావులే. ఇక మీ వాళ్ళకన్నా ముందు మీ ఇల్లు వచ్చింది. మా ఇల్లు అక్కడికి రాలేదు, మనమే ముందు వచ్చాం. ఈ ఒక్కటే మాటలు మానుకోరా, బాగుపడతా. బాగుపడటం గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి. నీకు ముందు నుంచి డబ్బు ఉంది కాబట్టి బాగుపడిపోయిన ఫీలింగ్.